నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. సొంతంగా ఇల్లు ఉంటే చాలు, నెల నెల ఆదాయం పొందొచ్చు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారికి రివర్స్ మార్ట్గేజ్ లోన్ ఒక మంచి మార్గం. ఉండేందుకు ఇల్లున్నా ఆదాయం లేని పెద్ద వయసు వారికి నెలవారీ ఖర్చులు పెద్ద సమస్యగా మారుతున్నాయి. వయసు పైబడ్డాక ఆదాయ వనరులు తగ్గిపోతాయి. కొందరికి ఆదాయం అసలే ఉండదు. మందులు ఖర్చులు ఉంటుంది. ఆరాకురా పింఛన్ చాలట్లేదు. పిల్లలపై భారం వేయకూడదు అని ఆలోచించే వారికి సొంత ఇల్లు ఓ మార్గాన్ని చూపుతుంది. ముఖ్యంగా మలి వయసులో సరైన ఆదాయ వనరులు లేని వారికి ఖర్చుల కోసం ఇది ఒక మంచి మార్గం అని నిపుణులు చెబుతున్నారు. మరి పెద్ద వయసు వారికి నెల నెలా పింఛన్ పొందాలంటే రివర్స్ మార్ట్గేజ్ లోన్ ఎలా పొందాలి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. వృద్ధాప్యంలో ఉన్నవారికి రివర్స్ మార్ట్గేజ్ లోన్ ఒక మంచి ఆదాయ మార్గం. సొంతంగా ఇల్లుంటే చాలు, నెల నెలా ఆదాయం పొందొచ్చు. ఉండేందుకు ఇల్లున్నా ఆదాయం లేని పెద్ద వయసు వారికి నెలవారీ ఖర్చులు పెద్ద సమస్యగా మారుతున్నాయి. వయసు పైబడ్డాక ఆదాయ వనరులు తగ్గిపోతాయి. కొందరికి ఆదాయం అసలే ఉండదు. మందుల ఖర్చులు ఎక్కువయ్యాయి. అరకొర పింఛను చాలట్లేదు. పిల్లలపై భారం వేయకూడదు అని ఆలోచించేవారికి సొంత ఇల్లు ఓ మార్గాన్ని చూపుతుంది. అదే రివర్స్ మార్ట్గేజ్ లోన్. జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ గృహరుణ సంస్థలు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇల్లు, ఫ్లాట్ విలువను బట్టి నెల నెలా ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఆర్థిక సమస్యలున్నప్పుడు కొందరు ఇంటిని అమ్మేస్తారు. భారీగానే డబ్బొస్తుంది. బ్యాంకులో ఫిక్స్డ్ చేసుకుని వచ్చే వడ్డీతో బతికేయచ్చు అనుకుంటారు. ఇలాంటి సందర్భంలో సొంతింటిని పూర్తిగా కోల్పోవలసి వస్తుంది. అద్దె ఇంట్లో ఉండాలి. అలా సర్దుకుని ఉండడానికి కొందరికి మనసొప్పదు. ఇల్లమ్మితే వచ్చిన డబ్బు కొంతకాలానికే ఖర్చయిపోవచ్చు. పిల్లలకు డబ్బు అవసరం వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్నది ఇవ్వాల్సి రావచ్చు. అప్పుడు మీ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇంటిని అమ్మేయాలి అన్న ఆలోచనే చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. అలా కాకుండా ఇంటిని బ్యాంకుకు రివర్స్ మార్ట్గేజ్ చేస్తే మీరు బతికున్నంతకాలం అందులోనే ఉండొచ్చు. మీరే యజమానిగాను కొనసాగుతారు. ఈఎంఐలు బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే నెలవారీ వాయిదాల్లో తీర్చాలి. ఇంటిని తాకట్టు అంటే మార్ట్గేజ్ పెడితే బ్యాంకులు రుణమిస్తాయి. 60 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్ తమ సొంతింటిని తనాఖా పెట్టి క్రమం తప్పని ఆదాయం పొందొచ్చు. పైగా ఇల్లు కూడా వారి పేరిటే ఉంటుంది. జీవితకాలంలో లోన్ తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. మరి రివర్స్ మార్ట్గేజ్ లోన్ విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. చాలామందికి రిటైర్మెంట్ తర్వాత ఇండిపెండెంట్గా బ్రతకాలనే ఉంటుంది. పిల్లల మీద ఆధారపడకుండా, పిల్లల యొక్క ఇన్కమ్ మీద ఆధారపడకుండా బ్రతకాలనే ఉంటుంది. అటువంటి వారికి కూడా ఈ రివర్స్ మార్ట్గేజ్ అనేది ఒక తరుణోపాయం. ప్రతి నెల వారికి కావాల్సినటువంటి సరుకులకు కానివ్వండి, మందులకు కానివ్వండి, వారి వారి అవసరాల నిమిత్తం ఈ లోన్ ద్వారా రెగ్యులర్గా ఇటువంటి ఇన్కమ్ను మనకు ఈ రివర్స్ మార్ట్గేజ్ అనేది ఇస్తుంది. మనకు పింఛన్ ఎలా ఇస్తుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇది మన భారతదేశంలోనే కాదు, చాలా దేశాల్లో ఈ స్కీమ్ అనేది చాలా విరివిగా వాడుతూ ఉంటారు. ఈ 60 ఏళ్ళు పైబడినటువంటి వారికి వారి వారి ప్రతి నెల కావాల్సినటువంటి ఖర్చులు, మందుల ఖర్చులు ఏంటి, వాళ్ళకు కావాల్సినటువంటి జీవనోపాధికి ఏంటి, వాళ్ళ సొంత ఇల్లే వాళ్ళకి ఇన్కమ్ జనరేటింగ్ స్కీమ్గా ఇది ఉపయోగపడుతుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి, చాలా ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే వాళ్ళకి పెన్షన్ వచ్చే పరిస్థితి లేదు. అటువంటప్పుడు ప్రతి నెల మనకు ఎలా జరగాలనే దానికి మీ సొంత ఇల్లు మీరు ఒకటి ఉంటే చాలు. మీ సొంత ఇల్లు మీరు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మీ సొంత ఇంటి మీద మీరు రుణం తీసుకోవచ్చు. కానీ ఈఎంఐలు ఎలా చెల్లిస్తారు అనే అనుమానం రావచ్చు. మీ ఆదాయం ఆధారాలు చూపాలని బ్యాంకులు అడుగుతారు అని అనుకుంటారు. కానీ రివర్స్ మార్ట్గేజ్లో అలాంటి ఇబ్బందులు ఉండవు. మీకు ఈఎంఐల రూపంలో బ్యాంకులే డబ్బులు చెల్లిస్తాయి. ఇంటి విలువ ఆధారంగా ఈ మొత్తం ఎంతన్నది ఆధారపడి ఉంటుంది. రివర్స్ మార్ట్గేజ్ తీసుకున్న వారి మరణం తర్వాత లేదంటే శాశ్వతంగా ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్లాక బ్యాంకులు ఆ ఇంటిని విక్రయిస్తాయి. ఈఎంఐల రూపంలో ఇచ్చిన మొత్తాన్ని దానిపై వడ్డీని మినహాయించుకుని మిగిలింది వారసులకు చెల్లిస్తాయి. వారసులే ఆ మొత్తాన్ని చెల్లించి ఇంటినైనా తీసుకోవచ్చు. అద్దెకు ఇచ్చిన ఇళ్లను బ్యాంకులు పరిగణలోకి తీసుకోవు. రివర్స్ మార్ట్గేజ్ లోనుకు 60 ఏళ్లు పైబడిన వారు అర్హులు. ఈఎంఐలు కట్టాల్సిన ఇబ్బందులు లేవు. ఇంటిని వదిలిపెట్టి వెళ్లాల్సిన అవసరం అంతకంటే లేదు. బ్యాంకు, ఆర్థిక సంస్థలే మీకు నెల నెల లేదంటే 3 నెలలకోసారి డబ్బునిస్తాయి. దరఖాస్తుదారు వయసును బట్టి ఈ చెల్లింపులు గరిష్టంగా 10, 15, 20 ఏళ్ల పాటు కొనసాగుతాయి. ప్రారంభంలో కొంత మొత్తం ఇచ్చి ఆ తర్వాత ఈఎంఐల రూపంలోనూ చెల్లిస్తాయి. ముఖ్యంగా మలి వయసులో సరైన ఆదాయ వనరులు లేనివారికి ఖర్చుల కోసం ఇదొక మంచి మార్గమని నిపుణులు చెబుతూ ఉంటారు.
మన సొంత ప్రాపర్టీ వాల్యూ ₹1,00,00,000 ఉందనుకుంటే దాని మీద ఒక 75 to 80% వాల్యూ మనకు లోన్గా మనం తీసుకోవచ్చును. ₹1,00,00,000 ప్రాపర్టీ మీద మనకు 75 నుంచి 80 లక్షల వరకు మనం తీసుకోవచ్చు. ఈ 75 లక్షల నుంచి 80 లక్షలు లోన్కి మనకు ప్రతి నెల ఎంత వస్తుంది అంటే 65,000 నుంచి 75,000 వరకు మనకు ప్రతి నెల బ్యాంకు డిస్బర్స్ చేసే విధంగా ఈ రివర్స్ మార్ట్గేజ్ స్కీమ్ మనకు వర్కౌట్ అవుతుంది. ఈ యొక్క లోన్ పరిమితి 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళ వరకు కూడా టెన్యూర్ అనేది మనం తీసుకోవచ్చు. కాబట్టి మీరు 60 ఏళ్ళలో తీసుకున్నా మీకు 80 ఏళ్ళ వరకు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెల మీ ఇంటి నుంచే రెగ్యులర్ అమౌంట్ మీకు వచ్చేటట్టుగా ఈ రివర్స్ మార్ట్గేజ్ లోన్ వర్కౌట్ అవుతుంది. ఇటువంటి స్కీమ్ ఉందని చాలామందికి తెలియదు. ఇటువంటి స్కీమ్ను మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎన్నో నేషనలైజ్ బ్యాంక్స్ విరివిగా ఇస్తుంది. మనం అడిగి తెలుసుకోవాలి. లోన్ తీసుకొని ప్రతి నెల మనం ఇటువంటి ఈఎంఐని ఎంజాయ్ చేస్తూ తదనంతరం ఎలా ఈ లోన్ రీపేమెంట్ చేయాలనే దానికి బంధుమిత్రులకు ఎవరికైనా వారి వీలునామా ప్రకారం ఈ ఆస్తి చెందేటట్టుగా బ్యాంక్ సెటిల్మెంట్ చేసి ఈ ఆస్తి వాళ్లకు ట్రాన్స్ఫర్ చేసే విధంగా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా బ్యాంక్ ఆ విధంగానే ట్రాన్స్ఫర్ చేస్తుంది. సెటిల్మెంట్ అయిన తర్వాత బంధుమిత్రులు ఎవరు లేరు, పిల్లలు ఎవరు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంక్ ఆ ప్రాపర్టీని ఆక్షన్ ద్వారా ఆక్షన్ చేసి ఆక్షన్ యొక్క అమౌంట్తో లోన్ సెటిల్మెంట్ చేసుకునే అవకాశం కూడా బ్యాంకుకు ఉంటుంది. కాబట్టి మనం చింతించాల్సిన పని లేదు. పెద్దవాళ్ళందరూ కూడా ఒంటరిగా మిగిలిపోతూ ఉండడం వల్ల వస్తున్నటువంటి అవసరం బట్టి ఈ స్కీమ్ యొక్క ప్రాచుర్యం కూడా పెరుగుతోంది. మీ సొంత ఇంటి నుంచే మీరు పెన్షన్ తీసుకునే విధంగా మీరు ఈ స్కీమ్ మీకు ఉపయోగపడుతుంది. మీరు సంతోషంగా ఉండవచ్చును. మీకు ఏమాత్రం మీ వృద్ధాప్యంలో మీకు ఇబ్బంది లేకుండా ఇటువంటి స్కీమ్ అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నది పెద్దలు చెప్పిన సామెత. కలల గృహం 100 ఏళ్లు ఉండాలి, తరాలు నివాసం ఉంటూ నిండు నూరేళ్లు నిలబడాలి. ఇల్లు కట్టుకునేటప్పుడు, కొనుగోలు చేసేటప్పుడు ఎవరైనా ఆలోచించేది ఇదే. అందుకే కలలు కనే ఇంటిని ఎంతో అందంగా మనసుకు నచ్చే విధంగా ఎంపిక చేసుకుంటాం. భవన నిర్మాణాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడంలో అభిరుచికి అనుగుణంగా ఉన్న ఎంపికలపై నిత్యం అన్వేషణ సాగుతూనే ఉంటుంది. గతంలో భవనాలకు ఎంతో అందాలను ఇచ్చే విధంగా చేసిన ఆ పాత మధురాలను తిరిగి కొత్త సాంకేతికతతో తీర్చిదిద్దడం వల్ల మంచి ఆదరణకు నోచుకుంటున్నాయి. అటువంటి కోవలోనిదే టెర్రాకోటా. ఇది అటు భవనాన్ని పర్యావరణ హితంగా తీర్చిదిద్దుకోవాలనుకునే వారికి, కొత్త రీతిన కాంక్రీట్కి ప్రత్యామ్నాయంగా కొన్ని చోట్ల ఉపయోగించుకోవాలనుకునే వారికి ఇది అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చేందుకు ఉపకరిస్తుంది. కొత్త టెక్నాలజీతో రూపుదిద్దుకున్న టైల్స్, నేల మీద పరిచే దిమ్మలు వంటివి వారి అభిరుచిని ఔరా అనిపించేవిగా ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో టెర్రాకోటా టైల్స్ ఇంటికి ఎలాంటి అందాన్ని ఇస్తాయి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం గృహశోభలో. ఒక ఇంటి నిర్మాణం చేయడం, తరతరాలుగా దానిని ఆవాసయోగ్యంగానూ కొత్తదనం ఉట్టిపడేటట్టుగా చేయడంలో వివిధ సామగ్రిని ఎంచుకోవడానికి ఇప్పుడు మార్కెట్లో పలు రకాలు దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు పెంకుటిళ్ల నిర్మాణంలో పెద్ద పెంకులు పాత్ర ఒక మంచి విప్లవమే తెచ్చింది. బంగ్లా పెంకులుగా అవి ప్రసిద్ధి చెందాయి. దేశీయంగా తయారైన టెర్రకోట రకానికి చెందిన ఈ పెంకులతో ఇళ్ల పైకప్పు వేయడం వల్ల పర్యావరణ హితంగానూ, వేడిమి, చల్లదనాల నుంచి రక్షణ కవచంగానూ ఉపకరించేవి. ఇప్పుడు మళ్లీ వీటి పట్ల వినియోగదారుల వెదుకులాట ఇందులో కొత్త రకాలను జత చేస్తోంది. దేశీయంగా మంచి నాణ్యమైన ఉత్పత్తులను ఇందులో సిద్ధం చేయడమే కాకుండా విదేశాల నుంచి దిగుమతి చేస్తున్న వాటికి కూడా డిమాండ్ పెరుగుతోంది. ఈ టెర్రకోట ఉత్పత్తులు ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. విశాఖలో వీటిని కొనుగోలుదారుని అవకాశానికి అనుగుణంగా డిజైన్లు చేసుకునేట్టుగా అందుబాటులోకి వచ్చాయి. టెర్రకోటా ఒక నేచురల్ ప్రోడక్ట్. ఏంటంటే ఎటువంటి క్లైమేటిక్ పరిస్థితుల్లో అయినా సరే అది హీట్కి ఒకలా బిహేవ్ చేయడం, చలికి ఒకలా బిహేవ్ చేయడం, ఎయిర్లో మాయిశ్చర్ ఉంటే ఒకలా బిహేవ్ చేయడం, డ్రై ఎయిర్ అయితే ఒకలా అలా ఉండదు. సో అన్నిటికీ ఇదేంటంటే విత్ స్టాండ్ చేస్తుంది. రూఫింగ్కి కానీ, లేకపోతే ఫసాడ్స్కి వాల్ టైల్స్ కానీ, టెరెస్ మీద టైల్స్ కానీ, ఈవెన్ ఇంట్లోపల కూడా మనకి చాలామంది ఫ్లోర్ టైల్స్ వాడతారు. రెస్టారెంట్లు, హోటళ్లలోనూ, ఫంక్షన్ హాళ్లలోనూ బయట అందంగా తీర్చిదిద్దేందుకు ఆకర్షణీయంగా ఉండే విధంగా వివిధ విభాగాలను సిద్ధం చేసుకునేందుకు ఈ ఉత్పత్తులు ఉపకరిస్తాయి. సాధారణంగా అపార్ట్మెంట్ల నిర్మాణం చేసేటప్పుడు ప్రాంగణంలో ఉన్న మట్టి, పార్క్ ప్రాంతంలో సహజ సిద్ధంగా గడ్డి పెరిగేందుకు వీలుగా సిద్ధం చేసిన బ్లాకులు ఎటువంటి ఇన్స్టాలేషన్ అవసరం లేకుండానే అమర్చుకోవచ్చు. ఇండివిడ్యువల్ ఇళ్లల్లోనూ గార్డెనింగ్ ప్రాంతాన్ని వీటితో తీర్చిదిద్దేందుకు వీలవుతుంది.
ఖర్చు పరంగా చూసుకుంటే సాధారణమైన ఫినిషింగ్తో పోలిస్తే వీటికి 5 నుంచి 15% వరకు పెరుగుదల ఉన్నప్పటికీ మెయింటెనెన్స్ ఫ్రీ కావడం అదనంగా కలిసొచ్చే అంశంగా నిర్మాణదారులు భావిస్తున్నారు. ఆర్కిటెక్టులు ఈ డిజైన్లను రికమెండ్ చేయడం చాలా వరకు వీటి పట్ల అవగాహన పెరిగేందుకు దోహదపడుతున్నాయి. మనకి అందరికీ తెలుసు పెంకుటిల్లు ఇలా ఒక పిరమిడ్ షేప్ కానీ ఇలా సింగిల్ స్లోప్, డబుల్ స్లోప్, ఏ షేప్లో వచ్చే హట్స్ టైప్ ఇళ్ళలు అప్పట్లో చాలా లేబర్ ఇంటెన్సివ్ వర్క్ అది. ఎందుకంటే మొత్తం కార్పెంటరీ వర్క్ చాలా అసలు మంత్స్ ఆఫ్ వర్క్ అది ఒక స్ట్రక్చర్ తయారు చేయడానికంటే మొత్తం వుడ్తో చేసేవారు. కానీ ఇప్పుడు చాలా ఈజీగా ఫ్యాబ్రికేషన్ మెటల్ ఫ్రేమ్స్ మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మెటల్ పైప్స్, జిఐ పైప్స్, ఐరన్ పైప్స్ దొరుకుతున్నాయి. ఫ్యాబ్రికేషన్ కూడా చాలా అసలు లేటెస్ట్ టూల్స్తో చాలా ఫాస్ట్గా అవుతుంది. ఒక 1000 SFT ఒక హౌస్ రూఫింగ్ చేయాలి అంటే వితిన్ 2 days ఫ్యాబ్రికేషన్ అయిపోతుంది. తర్వాత మనకి టైల్స్లో కూడా అప్పట్లో మోస్ట్లీ ఇలా మ్యాంగ్లోర్ టైల్ అంటాము. సో ఈ ప్యాటర్న్లో మోస్ట్లీ ఉండేవి డిజైన్స్. వాటర్ లీకేజ్, సీపేజ్, కిందకి మాయిశ్చర్ రావడం అవన్నీ ఏ ఇబ్బంది ఉండదు. టైల్ టు టైల్ మెజర్మెంట్ కూడా వేరియేషన్ అసలు ఉండదు. ఒక 2 to 3 mmకి మించి వేరియేషన్ ఉండదు. కాబట్టి మనకి టైల్ టు టైల్ ఇంటర్లాకింగ్ చాలా ప్రాపర్గా ఉంటుంది. వాటర్ లీకేజ్ కూడా ఉండదు. సో ఎంత పెద్ద స్ట్రక్చర్ అయినా వితిన్ డేస్లో మనం కంప్లీట్ చేయవచ్చు వర్క్. అందుకు ఇది చాలా సజెస్టబుల్ అనమాట. ఇది సెమీ గ్లాస్ రూఫ్ టైల్ అంటామండి. డే టైము మీరు అసలు ఏ ఎలక్ట్రిక్ లైట్ వాడకుండా మీకు న్యాచురల్లీ ఇల్లు మొత్తం లైటింగ్ సరిపోతుంది. టెరాకోటా ఫ్లోరింగ్ టైల్స్, దీనికి మనకి టిపికల్లీ 1/1 సైజులో అంటే 1 SFT ఈచ్ పీస్. సో ఈ టెరాకోటా టైల్స్ని వెదరింగ్ టైల్స్ కూడా అంటాం. ఎందుకంటే ఇది టెంపరేచర్ని తగ్గించే టైల్. టెర్రస్ మీద ఈ టైల్ వేసుకుంటే మీకు ఇల్లు చల్లగా ఉంటుంది. మీకు టెర్రస్ మొత్తం కూడా ఒక యాస్థెటిక్ యాంబియన్స్ క్రియేట్ అవుతుంది. ఇది వాల్ క్లేడింగ్ టైల్ అంటారు. అంటే మనకి రెగ్యులర్గా మనం ఏం చేస్తాం, వాల్ కడతాం, దానికి ప్లాస్టరింగ్ చేస్తాం, పుట్టి రాస్తాం, పెయింట్ కొన్ని మల్టిపుల్ కోట్స్ వేస్తాం, మళ్ళీ మెయింటెనెన్స్ ఇంకో 3, 4, 5 years తర్వాత మళ్ళీ పెయింట్ వేయడం, రీపెయింట్ చేయడం, మళ్ళీ పుట్టి పీకేసి మళ్ళీ పుట్టి వేయడం, ఇవన్నీ ఉంటాయి. సో అది చాలా లేబర్ ఇంటెన్సివ్, ఎక్స్పెన్సివ్, మెయింటెనెన్స్ కంపల్సరీ కావాలి. ఇలా మనం స్పేసింగ్ ఇచ్చి మనకి కావాల్సిన ప్యాటర్న్లో మనం టైల్స్ పెట్టుకుంటాం. ఇదేంటంటే న్యాచురల్ ప్రోడక్ట్ ఇన్ ఏ మోడర్న్ లుక్. ఇంటికి ముందు పోర్టికో ఏరియా, కార్ పార్కింగ్ అక్కడ మనం కాంక్రీట్ స్లోప్ ఇస్తాం. కాంక్రీట్ స్లోప్ మీద ఈ చిన్న పెంకులు అన్నది ఇన్స్టాల్ చేస్తాం. ఇవి వైర్ కట్ ఎక్స్పోజ్డ్ బ్రిక్స్ అంటాం మేము. ఎక్స్పోజ్డ్ ఎందుకన్నా అంటే దీంతో వాల్ కట్టి సైడ్కి మాత్రం ప్లాస్టింగ్ చేయమండి. చాలా నీట్గా క్లీన్ చేసుకుంటాం. మనం చూసిన వాల్ క్లేడింగ్ ఎలా కనిపిస్తుందో ఈ వాల్ కూడా అలానే కనిపిస్తుంది న్యాచురల్లీ. అంటే దీనికి మరి ప్లాస్టింగ్ మళ్ళీ ఏదో ఒక ఎలిమెంట్ మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి అవసరం లేదు. జస్ట్ న్యాచురల్లీ బ్రిక్తో కట్టిన వాలే మనకి వాల్ క్లేడింగ్ లుక్ ఇస్తుంది. గార్డెన్లో ఇది జస్ట్ మట్టిని లెవెల్ చేసుకొని దాని మీద ఇవి జస్ట్ పేర్చుకుంటాం. దీనికి మరి ఏం సిమెంట్తో పెట్టడం ఏం ఉండదు. జస్ట్ ఇలా ఇంటర్లాక్ అవుతాయి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకి రెయిన్ వాటర్ న్యాచురల్గా హార్వెస్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ షేప్స్ వల్ల హోల్లో దిగుద్ది వాటర్ లోపలికి వెళ్తుంది. దీనివల్ల కలుపు మొక్కలు పెరగవు. ఓన్లీ గ్రాస్ మాత్రమే బయటకు వస్తుంది. అది యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్ అపీరెన్స్ని ఇస్తుంది. ఇది పాత్వేస్లో కానీ గార్డెన్లో ఇలా చాలామంది వాడతారు. పైన చూస్తున్న సీలింగ్ మొత్తం టెరాకోటా బ్లాక్స్తో తయారు చేసింది. ఇది ఈచ్ జాలి మనకి 8 inchకి 8 inch వస్తుంది. 8 inch by 8 inch స్పేస్ వచ్చినట్టు దానికి ఒక చిన్న సపోర్ట్ ఇచ్చాం. కింద కంప్లీట్ ఫ్రేమ్ని బోల్ట్ వేసి పైన హుక్ చేసాం. పైన ఒక లైటింగ్ స్ట్రిప్ లైట్ ఇచ్చాం. సో ఇది డే టైం కంటే నైట్ టైం చాలా అందంగా కనిపిస్తుంది. టెరాకోటా ఒక న్యాచురల్ ప్రాపర్టీ ఏంటంటే అది ఇట్ నైదర్ అబ్జర్వ్ హీట్ నార్ రేడియేట్. సో అందుకు ఇది చల్లదనాన్ని ఇస్తుంది మనకి. సో ఇది సస్టైనబుల్ ప్రోడక్ట్ అండి. ఇల్లు కట్టాలంటే ఇబ్బందులు ఎన్నో. అందుకే కట్టిన ఇల్లు కొనడం మేలు అనే నిర్ణయానికి వస్తూ ఉంటారు చాలామంది. దీన్నే కొందరు ఆసరాగా చేసుకుని ప్రభుత్వ అనుమతులు లేని ఇల్లు, ఇంటి స్థలాలు కొనుగోలు చేసి బాధపడుతూ ఉంటారు. నకిలీ దస్తావేజులు సృష్టించి ఇళ్లను అమ్మకానికి పెడుతూ ఉంటారు. మరి ఎలాంటి మోసాలపై అప్రమత్తత అవసరం అంటున్నారు ఈ రంగంలో నిపుణులు. మరి ఈ నేపథ్యంలో ఒక స్థిరాస్తిని కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా ఎలాంటి దస్తావేజులు పరిశీలించాలి, అక్రమార్కుల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో.
ఇళ్లు కొనేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోనట్లయితే సంపాదించిన డబ్బు, సమయం వృధా అవుతుంది. సులువుగా డబ్బు సంపాదనకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు తప్పుడు దస్తావేజులతో ఇతరుల ఇళ్లను అమ్మకానికి పెడుతున్నారు. ఇందుకు సామాజిక మాధ్యమాలను వాడుకుంటున్నారు. ఆర్థిక స్తోమత లేక సెకండ్ హ్యాండ్ ఇంటిని కొనేందుకు అన్వేషిస్తున్న వారు ఎక్కువగా మోసపోతున్నారు. ఇంటి యజమానులు రాష్ట్రేతర ప్రాంతాల్లో, విదేశాల్లో ఉండటంతో ఇలాంటి మోసగాళ్ల పని సులువవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇళ్లకు తామే యజమానులమని చెప్పి తప్పుడు దస్తావేజులు సృష్టించి చూపిస్తారు. మార్కెట్ ధర కంటే తక్కువకిస్తున్నామని ఆకర్షిస్తున్నారు. ఉద్యోగ, వ్యాపార రీత్యా వేరొక ప్రాంతానికి, దేశానికి వెళ్లాలనుకుంటున్నందున ఇంటిని తక్కువ ధరకే విక్రయిస్తున్నామని మాయమాటలు చెబుతున్నారు. మేము ప్రస్తుతం విదేశాల్లో ఉన్నామని, ఇంటిని త్వరగా అమ్మాలనుకుంటున్నామని, అడ్వాన్స్ గా నగదు బదిలీ చేస్తే దస్తావేజు పత్రాలు పంపిస్తామని చెబుతుంటారు. ఇలా ఒత్తిడి చేస్తే జాగ్రత్త పడాలి. కొందరు బ్యాంకుల్లో అప్పులున్నా ఆ విషయాన్ని దాచిపెట్టి క్లియర్ ప్రాపర్టీని చూపించేవారు కూడా ఉన్నారు. అన్ని సవ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకున్నాకే అడ్వాన్స్ ఇవ్వాలి. ముందుగా ఇళ్లు అమ్మకానికి పెట్టిన వ్యక్తి అసలైన యజమానో కాదో మొదట నిర్ధారించుకోవాలి. వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో ఇళ్ల నకిలీ ఫోటోలు, వీడియోల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు. కొనుగోలుదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇలాంటి మోసాల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక ఓనర్ ఎక్కడో ఎన్ఆర్ఐ ఉంటాడు, అమెరికాలో ఉంటాడు. ఆ ప్రాపర్టీ ఇక్కడ ఖాళీగా ఉంటుంది. అది మీడియేటర్కి మార్కెటింగ్ ఇవ్వడమనో లేకపోతే వాళ్ళకి ఏదో ఒక ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చినప్పుడు దాని మీద ఫేక్ ఫోర్జరీ చేసిన సేల్ డీడ్ కానీ మిగతా డాక్యుమెంట్ అని క్రియేట్ చేస్తారు. సో జనరల్గా మనకి గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయండి, డిటీసీపీ కానీ, హెచ్ఎండిఏ కానీ, ఏదైనా కానీ. అందులో చెక్ చేసుకుంటే అసలు ఇది ఎవరి పేరున ఉంది, ఇప్పుడు మనకు అమ్మేవాడు కరెక్ట్ ఉన్నాడా, కొనేవాడు కరెక్ట్ ఉన్నాడా, ఆ పర్మిషన్ కరెక్ట్గా వచ్చిందా అనేది చూసుకోవాలి. ఒక లీగల్ లాయర్ని అపాయింట్ చేసుకుంటే ఇవన్నీ కూడా మీకు హెల్ప్ చేస్తాడు. అంటే ఈ డాక్యుమెంట్ ఒరిజినల్లా కాదా, అవసరం అనుకుంటే కన్సర్న్ ఆఫీస్లో చెక్ చేయడం కానీ. సో మీరు ఒకసారి డబ్బులు కట్టిన తర్వాత లబోదిబో అంటే కాదు, డబ్బులు కట్టే ముందు ఇది మీకు ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఎక్కువైపోయాయి. మన కమిషన్ ఇచ్చామా, ఒకసారి డీల్ చేసామా, తర్వాత ఇంక ఫోన్ ఎత్తరు, ఫోన్ నెంబర్లు మారుతుంది. అంటే ఈ కొంతమంది కూడా కొన్ని కంట్రోల్ పెడుతున్నారు, ఇంకా కొద్దిగా స్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎవరైనా బయ్యర్స్ కొనుక్కునేటప్పుడు చూసేటప్పుడు మనం ముఖ్యంగా చెక్ చేయాల్సింది ఈ డాక్యుమెంట్స్ ఎంత క్లారిటీ ఉంది, ఎంత ఒరిజినల్ ఉన్నాయి, అసలు ఒరిజినల్ అన్న మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, మీకు ఎవరైనా రీకన్ఫర్మ్ చేశారా. అది కన్ఫర్మ్ చేసుకుని 1-2 సార్లు 2 కోట్లు 3 కోట్లు 10 కోట్లు పెట్టి కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు మీరు ఎంతో ఆస్తో కొనుక్కున్నప్పుడు అక్కడ మీరు ఇంకోసారి ఏముందంటే కబ్జా చేసిన డాక్యుమెంట్స్ లేకపోతే ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి మీరు ఎప్పుడైనా వెళ్తారనుకోండి, వెళ్ళినప్పుడు అక్కడ వచ్చే పబ్లిక్ వచ్చేస్తుంది, మాది మాకు ఆల్రెడీ అమ్మేసాడు, మాకు దాని మీద హ్యాండ్ లోన్ ఉంది. ఇది ఇంకో పెద్ద మోసం అన్నమాట. డాక్యుమెంట్ తీసుకొని లోన్ ఇస్తారు. ఆ లోన్ ఎక్కడ, గవర్నమెంట్ లోన్ అయితే మార్ట్గేజ్లో కనిపిస్తుంది, మామూలు హ్యాండ్ లోన్ ఇచ్చింది ఎవరు కనిపించదు. మీకు తెలియదు, మీకు చెప్పడు కూడా ఏజెంట్. సో దయచేసి మీరు ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, ప్లాట్ కొనుక్కోవాలనుకున్నా డెఫినెట్గా మీరు దీనికి 1-2 సార్లు క్రాస్ చెక్ చేసి, రీచెక్ చేసి మీరు జాగ్రత్తగా కొనుక్కుంటే మంచిదన్నది మా ఉద్దేశం. ఇల్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వాస్తు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇంటి డాబా పైన నీటి ట్యాంక్ నైరుతి దిక్కులో ఎందుకుండాలి? వాస్తు శాస్త్రరీత్యా మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ అంటే ఇంటి పైన మనం కట్టుకునేటువంటి వాటర్ ట్యాంకు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. చాలామంది ఇక్కడ తూర్పు రాజవీధే కనుక తీసుకుంటే, ఉదాహరణకి ఇది తూర్పు రాజవీధి. ఇలా తూర్పు రాజవీధి ఉన్నప్పుడు ఇక్కడ యాజ్ యూజువల్ మనం ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అనుకుంటాం, ఇక్కడ ఒక టాయిలెట్ అనుకుంటాం, తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఒక చైల్డ్ బెడ్రూమ్ అనుకుంటాం, ఇదంతా డైనింగ్ అనుకుంటాం, తర్వాత ఇది కిచెన్ అనుకుంటాం, ఇదంతా మెట్లు అనుకుంటాం, ఇదంతా హాల్ అనుకుంటాం. ఇలా ఒక బేసిక్ ప్లాన్ చూసినప్పుడు ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ అనేటువంటిది ఎక్కడ పెట్టుకుంటాము అనేటువంటిది చాలామందికి పూర్తి అవగాహన లేకుండా నైరుతి మూల ఇట్లా వాటర్ ట్యాంక్ అనేటువంటిది కట్టేసుకుంటున్నారు. ఎప్పుడూ కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ అనేటువంటిది గాలిలో ఉండాలి. ఇక్కడ గాలిలో ఉండటం ఏంటి, కంపల్సరీగా మనం తీసుకునేటువంటి ఈ స్లాబ్ మీద ఫ్లోటింగ్ కాలమ్స్ తీసుకొని వెస్ట్ సైడు, సౌత్ సైడు మన సెట్ బ్యాక్స్ వదులుకొని మనం ఓవర్ హెడ్ ట్యాంక్ అనేటువంటిది చేసుకోవాలి. ఇలా మనకి సౌత్ వెస్ట్ రూమ్ ఉన్నప్పుడు డమ్మీ కాలమ్స్ తీసుకోవాలి. ఇలా ఒక డమ్మీ కాలమ్స్ తీసుకొని కింద ఈ యొక్క స్లాబ్కి ఆనకుండా అట్లీస్ట్ ఒక 2 to 3 feet గ్యాప్ వదిలి మనం షీర్వాల్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఈ యొక్క ఓవర్ హెడ్ ట్యాంక్ అనేటువంటిది చేసుకోవాలి. అది ఎందుకు అంటే ఎప్పుడు కూడా నీరు అనేటువంటిది ఈ సౌత్ వెస్ట్ కార్నర్లో స్లాబ్కి ఆని ఉండకూడదు. అందుకే మనం కాలమ్స్ తీసుకొని
గాలిలో ఉంచుతాం. అంటే ఈ యొక్క వాటర్ ట్యాంక్ కింద మనకి గ్యాప్ ఉంటుంది. అదేవిధంగా వాటర్ ట్యాంక్ చుట్టూ ప్రదక్షిణ వాస్తుంటుంది. అలా చేసుకున్నప్పుడు మాత్రమే ఇది వాటర్ ట్యాంక్ అనేటువంటిది ఆ యొక్క ఇంటికి బలాన్ని ఇస్తుంది, వెయిట్ బ్యాలెన్సింగ్ని ఇస్తుంది. చాలామందికి సందేహం, ఇక్కడ నైరుతి మూల మొత్తం నీళ్ళు ఎట్లా పెడతామండి, నీళ్లు ఉండేటువంటిది ఈశాన్యం కదా, ఇక్కడ కదా పెట్టాల్సింది, కాబట్టి ఇంటికి నేను ఇక్కడ కట్టుకుంటాను వాటర్ ట్యాంక్ అంటూ ఉంటారు. పొరపాటున కూడా అలా కట్టకూడదు. ఎందుకు? ఈ యొక్క ట్యాంక్ అనేటువంటిది బరువు, వెయిట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఎప్పుడు కూడా నార్త్ ఈస్ట్ కార్నర్లో ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టకూడదు. ఇక్కడ మీరు అండర్ గ్రౌండ్ సంపు చేసుకోవచ్చు. అండర్ గ్రౌండ్ సంప్ అంటే ఏంటి? కింద భూమి నుండి కిందకు ఉంటుంది. ఇక్కడ ఏమిటి? పైన ఉంటుంది, ఇంటి పైన ఉండేటువంటిది కదా వెయిట్ అనేటువంటిది ఎప్పుడు బ్యాలెన్సింగ్ అవ్వాలి. ఆ బ్యాలెన్సింగ్ అవ్వాలంటే ఏం చేయాలి? నైరుతి మూల లేకపోతే సౌత్ జోన్లో మనం ఈ విధంగా చేసుకున్నప్పుడు ఇక్కడ ఉపగృహం వేసుకుంటే ఉపగృహం పైన మనం స్పైరల్ స్టేస్ ఇచ్చి ఇక్కడ పెట్టుకుంటాం. అదేవిధంగా డూప్లెక్స్ కనుకోండి, ఇక్కడ మెట్లు వస్తాయి, హెడ్ రూమ్ ఉంటుంది, హెడ్ రూమ్ పక్కన మళ్ళీ పెంట్ తీసుకొని దాని పక్కన మనం ఓవర్ హెడ్ ట్యాంక్ అనేటువంటిది వేసుకుంటాం. ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ అనేటువంటిది డూప్లెక్స్ ఇళ్ళకి పొరపాటున కూడా స్టెప్స్ హెడ్ రూమ్ మీద రాకూడదు. ఇక్కడ ఈ స్టెప్స్ హెడ్ రూమ్ అనేటువంటిది సుమారుగా ఒక 10 అడుగులు తీసుకుంటే, ఇక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ అనేటువంటిది మనం డమ్మీ కాలమ్స్ తీసుకున్న 9 ఫీటే వచ్చింది అనుకోండి, అదొక సందేహం. మళ్ళీ ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ ఏమో మనకి 9 అడుగులే ఉంది, ఇదేమో స్టెప్స్ హెడ్ రూమ్ 10 ఫీట్ ఉంది. ఇది వాస్తురీత్యా ఉండొచ్చా? అది చాలామందికి వచ్చేటువంటి సందేహం. ఈ స్టెప్స్ హెడ్ రూమ్ అనేటువంటిది మనం ఉపయోగించట్లేదు, ఇది కేవలం ఆచ్ఛేదన మాత్రమే. ఇది మీరు 9 అడుగులు తీసుకున్నా, 10 అడుగులు తీసుకున్నా, 11 అడుగులు తీసుకున్నా ఈ హైట్కి దీనికి సంబంధం లేదు. కాబట్టి ఓవర్ హెడ్ ట్యాంక్ అనేటువంటిది ఇక్కడ పాటించాల్సినటువంటి రూల్ ఏంటంటే, సౌత్ వెస్ట్ కార్నర్లో సౌత్ వైపు వెస్ట్ వైపు సెట్ బ్యాక్ తీసుకొని, అంటే ప్రదక్షిణ వాస్తు ఉండే విధంగా చూసి, అంటే ట్యాంక్ కట్టిన తర్వాత ట్యాంక్ చుట్టూ మనం ప్రదక్షిణ చేసే విధంగా ఉండాలి. ఎప్పుడు కూడా సౌత్ వెస్ట్ కార్నర్ అనేటువంటిది మూల ఇట్లా ట్యాంకు ఉండకూడదు. కాబట్టి అండర్ గ్రౌండ్ సంపుకు ఒక రకంగా మనకి సూత్రం ఉంటుంది, అదేవిధంగా ఓవర్ హెడ్ ట్యాంక్కి ఒక రకంగా సూత్రం ఉంటుంది. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.